స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. చెర్నోబిల్ మానవజాతి ఎన్నటికీ మరచిపోలేని అతి భయంకర అణు విషాదం. ఈ ప్రమాదం సరిగ్గా తెల్లవారుజామున 1:23 సంభవించింది. ఇక జాతీయ రహదారుల మీద రాత్రిళ్లు జరిగే ప్రమాదాలకు లెక్కా పత్రమే లేదు. కారణం తెలిసిందే. పగలు పని, రాత్రి నిద్ర అనే ప్రకృతి సహజ సూత్రం నేడు తలకిందులయ్యింది. ఫలితం నిద్రలేమి. నిద్రలేమి ఆరోగ్యాన్ని చాపకింద నీరులా కబళిస్తోంది. అన్నిటికంటే ముఖ్యమైనది నిద్రకు అవసరమైనటువంటి నిద్ర సైకిల్స్, స్లీప్ సైకిల్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్లీప్ సైకిల్ దాదాపు 1.5 గంట ఉంటుంది. అంటే ఒక మనిషి మామూలుగా 4 నుంచి 5 స్లీప్ సైకిల్స్ నిద్రపోవాలి అంటే తప్పనిసరిగా 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవాలి. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, తప్పకుండా 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవాలి అనేటువంటి ప్లానింగ్ మనం ఆలోచించాలి. ముందు మనం ఇలా రోజు ఆలోచించి ప్లాన్ చేయడం వల్ల మన మెదడు కూడా నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. రెండవది స్లీప్ డిసిప్లిన్. మనం ఒకటే సమయానికి రెగ్యులర్గా నిద్రపోతే శరీరం ఆటోమేటిక్గా నిద్రపోతుంది. రోజు మార్చుతూ ఉన్నామనుకోండి, ఒకరోజు 8 గంటల్లో, ఒకరోజు 9, ఒకరోజు 10, ఈ విధంగా ప్రతిసారి నిద్ర సమయాన్ని మనం మార్పులు చేస్తే తప్పకుండా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. మూడవది మన బాడీ యొక్క కండిషన్. నిద్రపోయేటప్పుడు మన రోజంతా అలసిపోయి నిద్రపోవచ్చు, కానీ శరీరం శుభ్రంగా లేకపోతే నిద్ర రాదు. కాబట్టి తప్పకుండా గోరువెచ్చని నీటితోటి చక్కగా స్నానం చేసి నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది. ఇంకొకటి వేడి పాలు, 1 కప్పు వేడి పాలు మనం తాగితే పాలల్లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ మన మెదడులోకి వెళ్ళి న్యూరో ట్రాన్స్మిటర్స్గా మారి మనకు నిద్రని కల్పిస్తాయి. సో పిల్లలకి పొద్దున్నే మనం బలవంతంగా ఇచ్చే పాలు స్కూలుకి పోయే ముందు దాన్ని మానేసి మనం అదే పాలుని, వేడి కప్పు పాలు నైట్లో పిల్లలకి ఇచ్చి మనం కూడా తాగితే చక్కటి నిద్ర వస్తుంది. 4వది మన నిద్రపోయే గదిని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్లాస్ట్రోఫోబియా అంటాం. అంటే ఎన్నో వస్తువులు మన చుట్టూ, మంచం చుట్టూ ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఫోన్ ఇక్కడే ఉండాలి, తర్వాత కంప్యూటర్ ఇక్కడే ఉండాలి, మనం తీసుకునే ప్రతి వస్తువు కూడా అందుబాటులో ఉండేది. నిజానికి నిద్ర గది ఓన్లీ నిద్రపోవడానికే వాడుకోవాలి, ఆఫీసు కాదది. సో డోంట్ క్యారీ యువర్ ఆఫీస్ వర్క్ ఇంటూ బెడ్రూమ్. కావాలని మీరు బయట కూర్చొని పని చేసుకొని మరలా వచ్చి బెడ్రూమ్లో నిద్రపోండి. తర్వాత మంచి వెంటిలేషన్, చక్కటి గాలి, ఎయిర్ కండిషన్స్ ఉన్నా పర్వాలేదు, ఫ్యాన్ అయినా పర్వాలేదు. అంటే వాతావరణం, ఒక రూమ్లో ఉండేటువంటి వాతావరణం నిద్ర కలుగడానికి చాలా ముఖ్యమైనది. గజిబిజిగా మారిన జీవన శైలి, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతి మించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ కలగలిసి కంటి నిండా నిద్రను కరువు చేస్తున్నాయి. నేడు పట్టణాలు, నగరాల్లో నిద్రలేమితో భయంకర రాత్రుల్ని గడిపే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దీంతో నిద్ర మాత్రం లాంటి వాటికి బానిసలవుతున్నారు. అంతేకాదు, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు మొదలుకొని అల్సర్ల లాంటి శారీరక సమస్యల దాకా అనేకం నిద్రలేమి మూలంగా వచ్చిపడుతున్నవే. మనిషికి 3-4 రోజుల వరకు కంటిన్యూస్గా నిద్ర రాలేదు అంటే తప్పకుండా మీరు వైద్యుని సంప్రదించాలి. అవసరమైతే కొన్ని రోజులు అండర్ డాక్టర్ సూపర్విజన్లో మీరు నిద్రకు సంబంధించిన మెడికేషన్ కూడా వాడాల్సిన అవసరం అయితే వాడాలి. కానీ దాన్ని అలవాటుగా మాత్రం మార్చుకోకూడదు. నిద్ర మాత్రలు అన్నీ కూడా మనకు అడిక్ట్ అయిపోతాయి. తర్వాత మీరు అవి లేకుండా ఉండలేరు. ఇదంతా కూడా మన చేతిలో ఉన్నటువంటి ఉపాయాలే. కాబట్టి అందరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా నిద్రపోవచ్చు. ఆహారపరంగా కూడా నిద్రలో కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి. ముఖ్యంగా చాలా ఎక్కువగా మసాలాలు, చాలా ఎక్కువ కారం ఉన్న ఆహారాన్ని సేవించారనుకోండి, లేదా ఎక్కువ మోతాదులో తిన్నామనుకోండి, ఫ్రీగా దొరికిందనో రుచిగా ఉందనో, అటువంటిప్పుడు ఏమవుతుంది, స్టమక్ చాలా కడుపులో ఎక్కువగా ఆహారం చేరి గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, అంటే
కడుపు నుంచి వేరే పేగులకి ఆహారం పోవడాన్ని స్లో అయిపోవడం వల్ల రాత్రంతా కూడా కడుపు ఉబ్బరం ఉంటుంది, ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ ఉంటుంది. సో దీనివల్ల చాలామందికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఆహారాన్ని చాలా తొందరగా తినేసేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఉపాయము, మనం తినే సమయానికి నిద్ర సమయానికి అట్లీస్ట్ 1 గంట నుంచి 2 గంటల సమయం ఉంటే శరీర బరువు కూడా పెరగదు అని చాలా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఇక వ్యాయామం పరంగా, వ్యాయామం అనేది చాలా కీలకమైన అంశము. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా రెగ్యులర్గా నిద్రపోతారు. ఎందుకంటే పొద్దున్నే చేసేటువంటి ఎక్సర్సైజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడానికి పొద్దున్నే లేవాలి కదా. మరి ఎప్పుడైతే మనం పొద్దున్న లేస్తామో సాయంత్రం త్వరగా నిద్ర కూడా వస్తుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా మీ స్లీప్ డిసిప్లిన్ కూడా నియంత్రించబడుతుంది. అదేవిధంగా ఒత్తిడి, అప్పుడప్పుడు మనకు ఒత్తిడి జీవితంలో వస్తూ ఉంటుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు మనము అయ్యో నాకు ఒత్తిడి ఉంది, నాకు ఒత్తిడి ఉంది అని గంతులేయకుండా ఒక 5 నిమిషాలు కామ్గా కూర్చొని ఎందుకు నేను ఒత్తిడిగా అనుకూలంగా అవుతున్నాను, ఎందుకు నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఏ ఏ కారణాలు, వాటన్నీ కూడా పేపర్ మీద రాసుకోండి. ఓహో, ఇంత చిన్న విషయానికి నేను అదిరిపోయానా, దీనికి నేను నిద్రపోకుండా ఉండాల్సిన అవసరం లేదే, దీని సంగతి ఏందో రేపు చూద్దాం అనేటువంటి చిన్న ప్లానింగ్ చేసుకోవడం వల్ల నిద్ర త్వరగా వస్తుంది. వేళకు భోంచేయడం, నిద్రను ప్రేరేపించే ఆహారాన్ని తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, రోజు ఒకే విధమైన నిద్ర వేళల్ని పాటించడం, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, సరైన ప్రణాళికతో ఒత్తిళ్లను, ఆందోళనలను అధిగమించడం, ఇలాంటి జీవనశైలిని అలవరుచుకుంటే కమ్మటి నిద్ర మన సొంతమవుతుంది. కంటి నిండా నిద్ర లేకపోవడానికి, కమ్మటి నిద్ర దూరం కావడానికి కారణాలు, సుఖనిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.